తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 4186ను ప్రవేశపెట్టిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా 8 ఇన్క్లైన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేష్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జీవో నెంబర్ 41 ద్వారా తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం 2026 అమలుకు గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన రాష్ట్ర న్యాయశాఖకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మహిళా ట్రాన్స్జెండర్లకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరొక కానుకగా ఎల్ఓసి అండ్ సిఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం ప్రకటించడం, జీవో నెంబర్ 86 ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 300 ఉద్యోగ నియామకాల ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని న్యాయవాదుల రక్షణ చట్టం 2026 జూన్ 2న అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 41 జారీ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని, లాయర్లకు ఎలాంటి ఒత్తిళ్లు భయాలు లేకుండా తమ విధులు స్వాతంత్రంగా నిర్వహించవచ్చని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు 8 ఇన్క్లైన్ కాలనీ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కి సంబంధించి ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 41 ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్స్ కి సంబంధించి ఈరోజు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 కి సంబంధించి నిన్నటి రోజున 41 జీవో ద్వారా ఈరోజు అమల్లోకి తీసుకొచ్చిండు. ఈ జీవో రావడానికి ఆ రోజు మంతని కేంద్రంలో జరిగిన జంట హత్యలని ఈ రోజు బేస్ గా తీసుకొని ఈ చట్టం రావడానికి కృషి చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి ఈరోజు ఈ ప్రెస్ ముఖంగా నమస్సుమాంజలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకువచ్చిన తర్వాత ఈరోజు అడ్వకేట్ వృత్తికి చేపట్టడానికి ఎలాంటి అభద్రతా భావం లేకుండా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఈ రోజు అడ్వకేట్ పై దాడి జరిగితే 7 సంవత్సరాల వరకు శిక్షించే అధికారం ఈ రోజు ఈ కొత్త చట్టం ద్వారా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని బేస్ చేసుకుని కక్షదారులకు సంబంధించి వాళ్ళ కుటుంబాలకు సంబంధించి అడ్వకేట్ కి కూడా ప్రొటెక్షన్ ఇచ్చి ఎస్కార్డ్ ఇచ్చే ఫెసిలిటీ కూడా ఈ రోజు ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఈ చట్టంతో పాటు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ఈ రోజు రామగుండం అభివృద్ధి ప్రదాత రామగుండం ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు రాష్ట్రాకుర్ మక్కాన్ సింగ్ అన్న గారు గత డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని గోదావరికి తీసుకొచ్చి రామగుండం నియోజకవర్గంలో ఉన్న 31 మంది ట్రాన్స్జెండర్లకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చరిత్ర ఈ రోజు కాంగ్రెస్ పార్టీది గౌరవ ఎమ్మెల్యే గారిని. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్జెండర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడానికి సంబంధించిన జీవో జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఈ సిఎంఆర్ఎఫ్ కి సంబంధించి కూడా నిన్నటి రోజున ఒకరికి శస్త్రచికిత్స జరిగితే ట్రాన్స్జెండర్లకి ఉపయుక్తంగా ఈ రోజు ఎల్ఓసి గాని సిఎంఆర్ఎఫ్ గాని తీసుకొచ్చిన చరిత్ర ఈ రోజు కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా